రాష్ట్రంలో ఇసుక కుంభకోణం, ఇసుక దోపిడీ మీద జరుగుతున్నటువంటి అక్రమాలు, ప్రభుత్వం దోచుకుంటున్నటువంటి విధానం అనేక రోజులుగా తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు, పత్రికలు, మీడియా గొంతెత్తి అరుస్తూ ఉన్నాయి. అన్ని ఆధారాలతో సహా గతంలోనే ఇవన్నీ కూడా స్పష్టంగా చూపించాం, వెలుగెత్తి చాటాం రాష్ట్రానికి. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో 6 నెలల పైన అవుతా ఉంది, ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి అప్పటికే 40,000 కోట్లు ఇసుకలో దోచేశారని, ఇప్పటికీ అది 50,000 కోట్లు చేరింది. ఇసుక అనేది ప్రధానంగా ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతారు. ఇసుకకి సంబంధించి వ్యవసాయం తర్వాత అత్యంత శాతం ప్రజలు ఆధారపడి జీవనం సాగించే రంగం ఇసుకతో ముడిపడి ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు, దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు ఇసుకతో పెనవేసుకొని ఉంటాయి. ఇసుక లభ్యత, వాటి మీద జరిగేటువంటి అటువంటి ఇసుకకి ఈ 5 ఏళ్లలో సక్రమమైనటువంటి పాలసీ అనేది లేకుండా దోపిడీయే ఏకైక పాలసీగా పెట్టుకొని చిందర వందర చేసేసి ఛిద్రం చేసేశారు. 50,000 కోట్లు అక్షరాలుగా ఇవాళ దోచేశారు. ఇసుకలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గొంతు చించుకొని నరిచాం. పత్రికలు ఘోషించని, మీడియా ఘోషించింది. దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన వ్యవహరిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇది యథార్థం. మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హైకోర్టులో కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ అనేక కేసులు దాఖలైన ఈ ఇసుక అక్రమ దందా మీద అడ్డగోలుగా వాదిస్తూ వచ్చింది ప్రభుత్వం. హైకోర్టులో ఏజీ అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదని చెప్పాడు.